రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యాసంగి రుణ లక్ష్య సాధనలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 13,000 కోట్ల రుణాలు యాసంగికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా 60% కూడా పూర్తి చేయలేకపోయారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు ప్రైవేటు రుణాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల పెట్టుబడులు లేక వ్యవసాయం చేయలేని దుస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 720 కోట్ల పెట్టుబడి రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పద్దులకు మళ్లించిందన్నారు. బంగారు తెలంగాణ నినాదం కాగితాలకే పరిమితమైందన్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇక్కట్లు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతించారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. Like and subscribe Eagle Media Works.